హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నేనైతే ఫుల్ వీడియో వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి చేశాను ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా. ఇంకా బోనాలు స్పెషల్లో అందరు మటన్ చికెన్ నాన్ వెజ్ తినేసి బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నోటికి చాలా టేస్టీగా పుల్లగా మంచి కమ్మదనంతో చాలా బాగుంటుంది ఈ ఆకుకూర ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి. ముందుగా ఆయిల్ వేసుకొని అయితే ఆవాలు జీలకర్ర వేసేసి నేనైతే ఆనియన్ వేసేసి ఇంకా తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి మంచి ఫ్రై అయిపోవాలి. మేమైతే వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా చేస్తామండి. ఈ ఆకుకూర అంటే మాకు చాలా ఇష్టము, బాగుంటుంది. టమాటా కర్రీతో చేస్తే ఎంతమందికి నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ ఆకుకూర. కొంతమంది తినరు, మైల్డ్గా ఉంటుందనేసి టేస్ట్ ఒకలాగా అంటే ఇంకా చెప్తానండి లాస్ట్లో. ఓకేనా. ఇంక ఇక్కడైతే నేను కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా అప్పుడే దంచేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి. ఇంక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం నేను కర్రీకి సరిపడంత అయితే పసుపు అయితే వేసాను. ఎందుకంటే పసుపు కొంచెం తక్కువ వేసానండి. మనమంతా ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి కర్రీ. కొంచెం లైట్గా చేదు అనిపిస్తుంది, కానీ అలా అనిపించకుండా ఉండాలి అంటే మనం పసుపు కొంచెం తక్కువ వేయాలి. ఓకేనా. నేనైతే అలాగ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మన ఫేవరెట్ కర్రీ ఆకుకూర మెంతం కూర. ఓకేనా. ఇదే నేను చెప్పాలనుకునేది. లైట్గా చేదు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని కోసమే నేను చెప్తున్నాను. లైట్గా చేదు ఉండకూడదు అంటే ఆయిల్లో మొత్తం మగ్గించుకోవాలి. ఇంకా అప్పుడు ఏం చేదు ఉండదు, మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అది కొంచెం మగ్గకపోతే మాత్రం కొంచెం లైట్గా చేదు అనిపిస్తుంది. మెంతం కూర ఎప్పుడు ఆయిల్లో ఫుల్గా మగ్గించాలి. మొత్తం మగ్గించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్, నాకు ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయింది ఆకుకూర మొత్తం. ఇంకా టమాటాలు అయితే వేసానండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు ఉంది, 1/2 కేజీకి ఎక్కువే ఉందనుకుంటా. ఇంకా ఇక్కడైతే టమాటాలు వేసేసి టమాటాల పైన సాల్ట్ అయితే వేసానండి. ఇంకా మెత్తబడేసి మనకి గ్రేవీ వస్తుంది కదా ఫ్రెండ్స్ టమాటాలతో రసము. ఇంకా ఇందులో అయితే నేను కారం పొడి ఏమీ వేయట్లేదండి, ఉట్టి పచ్చిమిరపకాయలతో మాత్రమే చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పచ్చిమిర్చి టమాటా కర్రీలో మెంతం కర్రీ వేసి మెంతం ఆకుకూర వేసి చేస్తే బాబోయ్ ఎంత బాగుంటుందో. వేడి వేడి అన్నంతో ఒక ఆమ్లెట్ పెట్టేసుకొని తినాలి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఎవరైనా. ఓకేనా ఫ్రెండ్స్. నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేస్తానండి. మెంతం కూర పప్పులో కూడా వేస్తాము, కాకపోతే టమాటోతో చేసింది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం సేపు నేను ఆయిల్ మగ్గించుకున్నానండి మూత పెట్టుకొని. ఇంకా ఆయిల్ అయితే కొంచెం మనకు పైకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇంకా నేను మొత్తం మళ్ళీ స్పూన్తో మెత్తగా ఇట్లా కలిపేసుకున్నానండి. గ్రేవీ టైపు ముక్కలు ఉంది కదా టమాటాస్, ఇంకా అలా ఉండకుండా మనమైతే మొత్తం కలుపుకోవాలి మెత్తపడేంత వరకు. ఇక్కడైతే నాకు మెత్తగా గుజ్జు లాగా అయిపోయింది కర్రీ అయితే. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర ధనియాల పౌడర్ అయితే వేసాను. ఇంకా కొంచెం నాకు ఉప్పు అయితే సరిపడలేదు ఫ్రెండ్స్. మా ఆయనకు టేస్ట్ చూపిస్తే కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పేసరికి నేను ఇంకో కొంచెం అయితే ఉప్పు వేసాను. ఉప్పు ధనియాల పౌడర్ వేసేసి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే వేరే లెవెల్ వచ్చేసింది. ట్రై చేయండి. ఊకే బోర్ కొడుతుందండి. నాన్ వెజ్ ఏం తింటారు ఫ్రెండ్స్, మంచి మంచి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం నెమ్మదిగా సిమ్లో పెట్టి వండుకోవాలి. ప్రతి కూర చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడ్డానికి సింపుల్గా ఇదేముంది కర్రీ అనుకునేలాగా ఉంటుంది, కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఏ మసాలాలు లేకుండా ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఆకుకూరలు. అందుకోసం అయితే మేమైతే వారంలో ఒక 2 సారి అయినా వండుతాను. ఈ ఆకుకూర అయితే పాపం మా తోటి కూడా తెచ్చిచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అలా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే తీసుకొచ్చిందంట. అక్కడ వాళ్ళు కూరగాయల మార్కెట్ ఉంది.
ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే ఇది మెంతం కూర ఒకటే ఉండే, ఇంకా టమాటోస్ వేసేసి అయితే నేను కర్రీ అయితే ఇప్పుడు మాకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ.